నేను చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నా కానీ నాకు మాటలు రాదు. నేను మొట్టమొదటిగా థ్యాంక్స్ చెప్పాల్సింది నేను త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి అండి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని నేను అడుగుతున్నప్పుడు ఆయన సరే అని సుజిత్ని తీసుకురండి మనం చేద్దామని చెప్పారు కళ్యాణ్ గారు, ఇది త్రివిక్రమ్ గారు. అప్పుడు నేను సుజిత్ని కాంటాక్ట్ చేశాను, కలిసాము, ఒక కథ అనుకున్నాం, ఈ వర్క్ మొదలుపెట్టామండి. త్రివిక్రమ్ గారు లేకపోతే మాత్రం ఈ సినిమా లేదు, ఇంత పెద్ద సక్సెస్ నాకు రాదు. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక భయం ఉంది. ఏంటంటే అండి, నేను చేస్తున్న కళ్యాణ్ గారితో నేను పెద్ద సక్సెస్ ఇవ్వలేకపోతే నా మీద చాలా ప్రెషర్ పడుతుంది, అభిమానుల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ. దానికి ఎంత కృషి చేయాలి, ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే అంత ఎఫెక్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి 2.5 years జర్నీ చేసామండి. పాపం సుజిత్ ఎంత కష్టపడో నాకు తెలుసు. రాత్రింబాగోళ్ళు ఇదే సినిమా, ఇదే గొడవ. పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా, నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు. పాపం ఆయన బేసిక్గా కళ్యాణ్ గారి ఫ్యాన్, అభిమాని కూడా. నెక్స్ట్ ఈ సినిమాకి 3 పిల్లర్స్. ఇందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమ్ముడు నవీన్ నూలి, రవికే చంద్రన్ గారు. అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి. అసలు నవీన్ నూలి కూడా అసలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైట్ ఈ సినిమా మీద ఉన్నాడు. మా తమ్ముడు నేను రోజు అడుగుతుండేవాడిని, తమ్ముడు చూడు తమ్ముడు, బ్లాక్ బస్టర్ కొట్టాలి తమ్ముడు, అన్నా నువ్వు గుండెల మీద చేసి పడుకో, బ్లాక్ బస్టర్ అనేవాడు ఎప్పుడు చూసినా. అయినా నాకు నిద్ర పట్టేది కాదు. లాస్ట్లో కూడా ఆయన బాంచత్ కాలు రగడ తిరిగి నువ్వు అన్నాడు. ఈరోజు రిజల్ట్స్ అలాగే ఉందండి. అభిమానులు అసలు కేరింతలు, అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నామండి. అసలు కళ్యాణ్ గారు చేసిన యాక్టింగు నాకే పిచ్చి వచ్చేసిందండి. సినిమా రిలీజ్ ముందు నేను చూస్తూ ఉంటే అసలు ఎంత స్టైలిష్, అసలు ఎట్లా ఉన్నాడు ఆయన, ఎలా చేశాడో అసలు నాకే మతిలేదు. అసలు మా తమ్మనన్న ఆర్ఆర్ ఇచ్చాడండి మామూలుగా. వల్ల మీరంతా చూసే ఉంటారు. పొరపాటు అట్లా మా తమ్ముడండి, సారీ తమ్ముడు.